శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. బండికి కారుకి దిష్టి ఎలా తీస్తే సంపూర్ణంగా ప్రయాణాలు విజయవంతమవుతాయో, బండికి కారుకి ఎలా దిష్టి తీస్తే వాటి మీద ప్రయాణం చేయటం ద్వారా మనకు అదృష్టం తొందరగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మనం బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, మనం చేసే ప్రయాణాల వల్ల లాభం కలగటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో బండికి కారుకి దిష్టి తీసుకోవాలి. కనీసం నెలకొకసారి లేదా 3 నెలలకు ఒకసారి బండికి కారుకి దిష్టి తీసుకుంటూ ఉండాలి. ఆ దిష్టి ఎలా తీయాలంటే, శనివారం రాత్రిపూట బండిని శుభ్రంగా నీళ్లతో కడగాలి. బండికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత నీలం రంగులో ఉన్న పూలు కొన్ని తీసుకొని దాన్ని మాలికలాగా చేయాలి. అంటే నీలం రంగు పూల మాలని బండికి అలంకరించాలి. ఆ తర్వాత చిన్న పటిక ముక్క తీసుకోవాలి. నల్లతాడు తీసుకొని పటిక ముక్కని ఆ నల్లతాడు కట్టి, పటిక ముక్క కట్టిన నల్లతాడు బండికి కట్టాలి. ఆ తర్వాత బండికి కర్పూరంతో హారతిలాగా ఇవ్వాలి. 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షను, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను కర్పూరంతో హారతి ఇచ్చి బండి 2 చక్రాల కింద 2 నిమ్మకాయలు ఉంచి పోనిచ్చాలి. ఇలా శనివారం రాత్రిపూట చేయాలి. ఆ తర్వాత ఒకసారి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర బండికి పూజ చేయించాలి. ఇలా కనీసం 3 నెలలకు ఒకసారి చేస్తే బండికి ఎలాంటి దృష్టి దోషము ఉండదు. బండి మీద ప్రయాణం చేస్తే సక్సెస్ వస్తుంది. అలాగే కారుకి ఎలా దిష్టి తీయాలంటే, శనివారం రాత్రిపూట కారు శుభ్రంగా నీళ్లతో కడగాలి. ఆ తర్వాత ఆ కారుకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఒక పటిక ముక్క తీసుకోవాలి. 4 నిమ్మకాయలు తీసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఈ పటిక ముక్క, 4 నిమ్మకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా నల్లదారానికి కట్టాలి. ఈ నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, పటిక ఇవన్నీ కూడా నల్లదారానికి కట్టిన తర్వాత ఆ దారం కారుకు కట్టాలి. ఆ తర్వాత ఒక నల్లటి వస్త్రం తీసుకొని దానిలో నల్ల నువ్వులు కొన్ని ఉంచి మూట కట్టాలి. ఆ మూటని నువ్వుల నూనెలో ముంచాలి. అలా ముంచిన తర్వాత ఒక పళ్ళెల్లో ఈ మూట ఉంచి దాని మీద కర్పూరం ఉంచి వెలిగించి దాంతో కారుకి 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షను, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను ఆ మూటతో దిష్టి తీయాలి. దిష్టి తీసి మూట దూరంగా పారేయాలి. ఆ తర్వాత కారు 4 చక్రాల కింద 4 నిమ్మకాయలు ఉంచి కారును పోనీయాలి. ఇలా కారుకి శనివారం రాత్రి దిష్టి తీసిన తర్వాత శివపార్వతుల ఆలయం ఎక్కడైనా ఉంటే ఆ ఆలయం దగ్గర కారుకు ఒకసారి పూజ చేయించుకోవాలి. ఇలా కారుకి దిష్టి తీయాలి. ఇలా 3 నెలలకు ఒకసారి మీ బండికి కారుకి దిష్టి తీసుకున్నట్లయితే ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు జరగవు. మీ బండికి కానీ కారుకి కానీ ఉన్నటువంటి దృష్టి దోషము, ఎదుటి వాళ్ళ ఏడుపు అన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజు భక్తి ఛానల్. అయితే మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో మాచిరాజు భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ 9399990660. మరొక్కసారి నెంబర్ చెప్తున్నాను. మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ 9399990660. ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్స్ ఏవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి. ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకొని అనేక మందిని పూజల పేరుతో, జపాల పేరుతో మోసం చేయటం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే, ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు. ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించటం లేదు. కేవలం 9399990660 ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు. కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో, జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మాచిరాజు భక్తి ఛానల్ చూడండి.
ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.